మంచి జరిగే అంశంగా మారుతుంది. రైట్. ఇక బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గుంటూరు నుంచి 2019 పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన జనసేన పార్టీ సీనియర్ నాయకులు. శ్రీనివాస్ యాదవ్ మీద అంటే ఆయన్ని చంపేసేందుకు కుట్ర జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీని వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నరేందర్ రెడ్డి ఉన్నాడు అనేది ప్రధాన ఆరోపణ. అంటే 1.5 డీల్ కూడా కుదిరింది. సుపారీ ఇచ్చి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ని చంపించేందుకు వైసీపీ ప్రయత్నించింది అనేది పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం. ఇది రాజకీయాలకు అతీతమైంది. వాళ్ళిద్దరికి వ్యక్తిగత కక్షలు ఉన్నాయి, అందుకే చంపాలనుకున్నారు అనే మరో వెర్షన్ కూడా ఉంది. అసలు ఏం జరిగింది సతీష్? అంటే వ్యక్తిగత కక్షలు ఉన్నాయా లేదనేది అఫీషియల్ గా పోలీసులు ఏమీ చెప్పడం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే జనసేన వర్సెస్ వైసీపీ అనేది ఇప్పుడు హైలైట్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఒక జనసేనలో సీనియర్ నేత 2019లో ఆయన గుంటూరు లోక్సభకు అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ని అతన్ని హత్య చేయడానికి 1.5 సుపారీ ఇచ్చి హత్య చేయడానికి వైసీపీ నేత నరేందర్ రెడ్డి ప్లాన్ చేశాడనేది ఇట్ బికేమ్ ఏ బిగ్ ఇష్యూ నౌ. ఇదేంటంటే 1.5 ఇచ్చేలా సుపారీ డీల్ చేసుకున్నాడు అనేది ఒకటి. రెండోది ఒప్పందంలో భాగంగా తాజాగా బోనబోయిన శ్రీనివాస్ జిమ్కి వెళ్లే క్రమంలో ఆయనపై దాడి చేసి హత్య చేయాలనేది పక్కాగా ఒక స్క్రిప్ట్ అయితే సిద్ధం చేశారనేది ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో బయటకు వస్తుంది. అంటే ఈ ప్లాన్ అమలు చేయడానికి 2 సార్లు రెక్కి నిర్వహించడం, అలాగే ఈ హత్యకు జరిగిన పక్కా కుట్ర వెలుగులోకి రావడంతో ప్రధాన నిందితుడు నరేందర్ రెడ్డి పరారులో ఉండటం ఇదంతా ఖచ్చితంగా కుట్ర జరిగింది అనడానికి ఒక ఆధారంగా కనిపిస్తోంది. గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు పెమ్మసానిపై దాడికి ప్రయత్నించిన ఘటనలో కూడా ఈ నరేందర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక్కడ ఏంటంటే అంటే ఈ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ మారిపోయాయా అంటే ఒక వ్యక్తి నేను రాజకీయాల్లో చాలా సందర్భాలు నేను చెప్తుంటాను అనాలిసిస్లో రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండాలి శత్రువులు ఉండకూడదు అని. అది కూడా రాజకీయ ప్రత్యర్థిగానే చూడాలి కానీ మొత్తం భూమిపై లేకుండా చేయాల్సినంత కక్షలు ఎందుకు, ఏం సంస్కృతిని మీరు పంపిస్తున్నారు అనేది ఇప్పుడు వాస్తవం. ఎందుకంటే గతంలో కూడా చూసాం మన పల్నాడులో కానీ రాయలసీమలో కానీ ఈ లెవెల్ గొడవలే ఉండేవి. ఏదైనా జరిగితే ఫ్యాక్షన్ పరంగా వాళ్ళని ఇంకా లేకుండా చేసేంత వాతావరణంలో కక్షలు కార్పణ్యాలు పగలు ప్రతీకారాలు ఆ లెవెల్లో ఉండేవి. మరి ఇప్పుడు కూడా ఇంకా అలాంటి ధోరణి ఉందా? ఎందుకు నరేందర్ రెడ్డి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ విషయంలో ఈ విధంగా వ్యవహరించాడు అన్నది ఇక్కడ ఆసక్తికరం. అయితే ఇక్కడ కేవలం ఇది రాజకీయ పరమైన కక్ష ఉండకపోవచ్చు అనేది కూడా నా అంచనా. ఎందుకంటే రాజకీయంగా కక్షలు చాలా రకంగా ఉన్నాయి. మనం చాలా నియోజకవర్గాల్లో చూస్తున్నాం కదా. మనం ఏంటంటే పచ్చగడ్డి మండుతుంది అన్నట్టుగా ఆ లెవెల్లో ఉన్నాయి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఆ లెవెల్లో ఉంటున్నాయి, మాట్లాడుకుంటున్నారు, కొట్లాట్లు జరుగుతున్నాయి, వాగ్యుద్ధాలు జరుగుతున్నాయి. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలు చనిపోతున్నారు. అంటే ఈ వర్గ పోరులో భాగంగా కార్యకర్తల్ని ప్రత్యర్థి వర్గాలు హత్య చేయటం అనేవి రాజకీయ హత్యలు అనేవి గతంలో ఉన్నాయి, ఇప్పుడు కూడా కొన్ని చోట్ల కంటిన్యూ అవుతున్న వాతావరణం కనిపిస్తోంది. మనం ఓపెన్గా మాట్లాడే ఈ విషయాన్ని. కానీ ఈ విషయంలో నిజంగా రాజకీయ కక్ష అయితే దీన్ని మాత్రం ఖచ్చితంగా మనం ఖండించాలి. లేదు వ్యక్తిగత కక్షలైనా ఈ లెవెల్లో రావటం అనేది ఇప్పుడు ఇది వైసీపీ వర్సెస్ టీడీపీ వ్యవహారంగా మారిపోయింది. నిజంగా వ్యక్తిగతపరమైన అంశాలు అయితే అప్పుడు పార్టీని ఆపాదించకూడదు. కానీ ఇక్కడ ఏంటంటే వైసీపీ నరేందర్ రెడ్డి గతంలో కూడా పెమ్మసాని చంద్రశేఖర్ని పోలింగ్ రోజు గలాట సృష్టించాడనేది కేసు నమోదైన నేపథ్యంలో మరి నరేందర్ రెడ్డి విషయంలో ఇప్పుడు ఆయన గాయబైపోయాడు కాబట్టి ఈ విషయం కుట్రంతా బయటకు వచ్చింది కాబట్టి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫస్ట్ సస్పెండ్ చేయాలి, వివరణ తీసుకోవాలి. వివరణ తీసుకున్న తర్వాతే అనేది ముందు జరగాల్సిన అంశం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపైన ఎట్లా రెస్పాండ్ అవుతుంది? దయచేసి నిజంగా నరేందర్ రెడ్డి కుట్రకు పాల్పడ్డాడనేది పోలీసులు చెప్తున్నారు, పక్క ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. దానికి తగ్గట్టుగా ప్రధాన నిందితుడు నరేందర్ రెడ్డి సీన్లో ఇప్పుడు లేకుండా పోయాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రమేయం ఉంది, ఆయన ప్రమేయం పూర్తిగా ఇది జరిగిందన్నది పూర్తి స్థాయిలో తేలితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం నరేందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి, పార్టీ నుంచి బహిష్కరించాలి. ఇలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ఇమేజ్ని మూటగట్టుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇది ప్రత్యర్థులకు అస్త్రంగా మారచ్చు. రెండోది, రాజకీయాల విభేదాలు కొత్త కాదు. ఒక పార్టీని ఇంకొక పార్టీ విమర్శించుకోవడం, సవాళ్ళు చేసుకోవడం ఇవన్నీ కామన్గా ఉంటాయి. కానీ ప్రత్యర్థిని భౌతికంగా తొలగించాలన్న ఆ తలంపు ఆలోచన అనేది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఇది సరైన రాజకీయం కాదు. ఈ విధంగా చేయడం ద్వారా రాజకీయాల్ని ఏ విధంగా మార్చుతాం అనుకుంటున్నారు? గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎక్కువైపోయిన తర్వాత ఒకనొక సందర్భంలో ఏంటి పాలిటిక్స్ అని అందరూ అనుకున్నాం కదా. కానీ ఇప్పుడు ఆ ధరని కొంచెం తగ్గుకుంటూ వస్తుంది. ఇలాంటప్పుడు ఈ తరహా పరిస్థితులు ఉండటం అనేది ఖచ్చితంగా మనం ఖండించదగినవి. ఏదేమైనా
ఈ విధంగా జరగటము, ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియాలో బెదిరింపులు, ఈ ఆడియో టేపులు గట్రా రావటం అనేది రాజకీయాలు ఏ దిశ వైపు వెళ్తున్నాయన్న ఒక ప్రశ్నను మన ముందైతే ఉంచుతున్నాయి. ఖచ్చితంగా బోనబోయిన శ్రీనివాస్ యాదవ్కి సంబంధించి దారుణంగా హత్య చేసేందుకు పక్కా ప్రణాళిక కుట్ర బయటపడింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయనకి కొంత ప్రభుత్వ పరంగా సెక్యూరిటీని కల్పించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇది పూర్తి స్థాయిలో ఇది నిజమని తేలితే నరేందర్ రెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో కూడా నరేందర్ రెడ్డి లాంటి వ్యక్తులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకేసుకొస్తే ఖచ్చితంగా ఆ పార్టీకి పెద్ద మచ్చగా మారచ్చు. అలాగే ఆ పార్టీ ఇమేజ్ దెబ్బతీయచ్చు. ప్రత్యర్థి పార్టీలకు ఇది ఖచ్చితంగా ఒక అస్త్రంగా మారుతుంది. చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. స్ట్రైట్ టాక్లో చిన్న బ్రేక్ తీసుకుందాం.